కొన్నాళ్ళు చూసాడట, ఏంట్రా ఎప్పుడు వస్తున్నారు, ఏనాడు కూడా ఏమండి పాస్టర్ గారు మాకు దీనికోసం ప్రార్థన చేయండి, దానికోసం ప్రార్థన చేయండి, ఏనాడు ఆమె ఏం చేయలేదట, అడగలేదట. అప్పుడు పాస్టర్ గారు పిలిచి ఆమెను అన్నాడట, అమ్మా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చదువుకుంటుంటుంది, ఎవరు తీయక్కర్లేదు వినండి. అమ్మా నా యందు ఎంత శ్రద్ధాభక్తులు చూపుటకు కారణం ఏంటి, నీకేం కావాలి అని అడిగాడట. ఒకసారి పెట్టి చెప్పలు తెలుస్తూ మీకు విషయం చెప్తా. దేవుణ్ణి ఆనందపరిచేటప్పుడు ఏదో కోరిక కలిగి ఎప్పుడు భక్తి చేయకూడదు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవునికి భక్తి చేసేటప్పుడు ఎలా చేయకూడదట, మనసులో కోరిక కలిగి ఎప్పుడు భక్తి చేయకూడదు. భక్తి యథార్థంగా, స్వార్థం లేనిదిగా, నిస్వార్థంగా నువ్వు భక్తి చేస్తే ఆ దేవుడు నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు, నీకేం కావాలమ్మా. ఎందుకు తెలుసా? యు మేక్ ద రిజాయిస్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని హృదయాన్ని ఏం చేసావు? సంతోషపరిచావు. కాబట్టి భయభక్తుల ద్వారా వచ్చేటటువంటి లాభం, ఆశీర్వాదం ఏమిటయ్యానంటే మనము దేవుణ్ణి సంతోషపెట్టు వారిగా మారాలి. ఎంతమంది మరి భయభక్తులుగా కుటుంబంగా ఉంటారో నాకు తెలియదు. సునేమిరాలు భయభక్తురాలుగా ఉంది కాబట్టి నిజంగా ఆమె వాంఛ ఉంది, ఆమెకు పిల్లలు లేదు. ఒకవేళ నీకు ఏది లేదని బాధపడుతున్నావా? బాధపడకు, నిశ్చయముగా నీ గర్భాన్ని కూడా నా దేవుడు తెరవబోతున్నాడా. అంత చేతులెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పుదాం.